దిస్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. HTML ఫార్మ్స్ తాలూకా లాస్ట్ వీడియోలో మనం ఏమేమి ఇన్పుట్ టైప్స్ నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. టెక్స్ట్ నేర్చుకున్నాం, ఇమెయిల్ నేర్చుకున్నాం, డేట్, పాస్వర్డ్, రేడియో, చెక్ బాక్స్ నేర్చుకున్నాం, సబ్మిట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం, దానికి వాల్యూ రిజిస్టర్ ఎలాగ ఇవ్వాలంటే మనకు కనబడే వాల్యూ ఎలాగ ఇవ్వాలో తెలుసుకున్నాం, రీసెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడ మీరు లాస్ట్ వీడియో ఫాలో అయ్యి ఉంటే మీరు ఇక్కడ రిక్వైర్డ్ అనేది లేదు, లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు, కానీ నేను ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టాను. అది ఎందుకు పెట్టానో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో సబ్మిట్ చేసే ముందు ప్రతి ఫామ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కన్స్ట్రెయింట్స్ అంటారు. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ఫామ్లోని యూజర్ ఇమెయిల్, లాస్ట్ నేమ్ నొక్కందే ఫామ్ సబ్మిట్ అవ్వకూడదు అనే ఒక రూల్ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిక్వైర్డ్ తీసేసాను అనుకోండి, లాస్ట్ వీడియోలో ఎలా ఉందో అలా పెడతాను. ఒకసారి ఇక్కడ రిక్వైర్డ్ అనేది లేదు. ఇప్పుడు సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ ఇమెయిల్ నింపను. ఫస్ట్ నేమ్ ఏదో ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఇచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను, మెయిల్, ఫుల్ స్టాక్. ఇప్పుడు రిజిస్టర్ నొక్కితే మీకు ఇప్పుడు ఇక్కడ కనబట్టలే, కానీ జెండర్ ఇది అనేది సబ్మిట్ అవుతుంది. సంథింగ్ హ్యాపెనింగ్ అక్కడ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్లీజ్ ఫిల్ దిస్ అని చూపించట్లేదు. ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఇలా వచ్చింది, దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. కానీ ఇది పనిచేస్తుంది, ఇలాగ ఎర్రర్ ఏం చూపించలేదు. కానీ ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇమెయిల్కి ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టాను అనుకోండి. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా నేను రిజిస్టర్ బటన్ నొక్కే ముందు ఆ ఇమెయిల్ అనేది కంప్లీట్గా ఏదో ఒక టెక్స్ట్ ఇచ్చే ఉండాలి, లేకపోతే పనిచేయదు. ఇప్పుడు మళ్ళీ నింపుదాం. ఫస్ట్ నేమ్ ఇచ్చాను, లాస్ట్ నేమ్ వదిలేద్దాం. లాస్ట్ నేమ్ ఎలాగో నేను రిక్వైర్డ్ ఇవ్వలేదు కాబట్టి వదిలేసినా పర్వాలేదు. బర్త్డే ఏదో ఇద్దాం, పాస్వర్డ్ ఇచ్చాను, మెయిల్, ఫుల్ స్టాక్ ఇచ్చాను. ఇప్పుడు నేను రిజిస్టర్ మీద నొక్కితే ఈ ఇమెయిల్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ చూసారా, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వస్తుంది. ఇందాక రాలేదు కానీ ఇప్పుడు వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు రిజిస్టర్ అనేది మీరు ఇక్కడే చూసేసి ఇది సబ్మిట్ అయిపోయిందని అనుకుంటున్నారేమో, కానీ సబ్మిట్ అవ్వలేదు. అది మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు అదే మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్, గెట్, వాటి గురించి చెప్తాను. ఇక్కడ మాత్రం ఇమెయిల్ సబ్మిట్ అవ్వలేదు. ఈ ఇమెయిల్ అనేది ఇక్కడ ఏదో ఫిల్ చేయాలి. ఇక్కడ ఏదో ఫిల్ చేద్దాం. ఇక్కడ చూసారు, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ ఇమెయిల్ అని ఎందుకు ఇచ్చానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఇమెయిల్ అని ఇవ్వడం వల్ల నేను ఇలా నొక్కుతుంటే ఇక్కడ ప్లీజ్ ఫిల్ ఇట్ బై యూజింగ్ @ అనేది వస్తుంది. ఇగోండి, ప్లీజ్ ఇంక్లూడ్ అన్ @ ఇన్ ద ఇమెయిల్ అడ్రస్ డాట్ యాజ్ ఇన్ మిస్సింగ్ ఇన్ @ అంటే నేను @ దాని తర్వాత ఏదో చిన్న రాసి .com అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చాను, @ పెట్టాను, మళ్ళీ రాశాను, .com పెట్టాను. ఇప్పుడు రిజిస్టర్ నొక్కితే ఇవన్నీ మాయమైపోయాయి. అంటే ఇప్పుడు పనిచేసింది, సబ్మిట్ అయినట్టు. అదే నేను ఇప్పుడు లాస్ట్ నేమ్ కూడా రిక్వైర్డ్ అని ఇస్తే, సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే, నేను ఏమి ఇవ్వకపోతే ఫస్ట్ ఈ లాస్ట్ నేమ్ రిక్వైర్డ్ అడుగుతుంది. లాస్ట్ నేమ్ ఏమైనా ఇస్తే అప్పుడు రిజిస్టర్కి అడుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిక్వైర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, అది ఖచ్చితంగా అది నింపితేనే ఫామ్ సబ్మిట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం రిక్వైర్డ్ అనేది వాడతాం. ఇప్పుడు మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు కొన్ని ఫామ్స్లో చూసుంటారు. ఆ ఫామ్స్లో ఎలాగంటే మనం ఇలా నొక్కగానే ఒక డ్రాప్ డౌన్ వస్తే ఆ డ్రాప్ డౌన్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాంటి డ్రాప్ డౌన్ ఇప్పుడు మనం తయారు చేద్దాం. డ్రాప్ డౌన్స్ ఎలా తయారు చేస్తారంటే, సెలెక్ట్ అనే ట్యాగ్తో. ఏ ట్యాగ్తో తయారు చేస్తారంటే సెలెక్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్, క్లోజ్ చేద్దాం. సెలెక్ట్ లోపల సబ్ ట్యాగ్ ఏంటంటే ఆప్షన్ వాడతాం. మీకు గుర్తుంటే మనం ఆర్డర్డ్ లిస్ట్కి లిస్ట్ అనే సబ్ ట్యాగ్ వాడాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా లిస్ట్ అనే సబ్ ట్యాగ్ వాడాం. అలాగే సెలెక్ట్ అనే దానికి ఆప్షన్ అనేది ఒక సబ్ ట్యాగ్ అనమాట. అంటే మనం డ్రాప్ డౌన్ నొక్కిన తర్వాత ఏవైతే ఆప్షన్స్ రావాలి అని. నేను ఇప్పుడు దీనికి కార్స్ అని ఇస్తాను. ఇప్పుడు మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ వచ్చేసి వాల్యూ ఈక్వల్ టు వోల్వో, అండ్ దీనికి మనకు కనబడే వాల్యూ కూడా వోల్వో అని ఇద్దాం. ఈ లోపల ఉన్నది దాని ఒరిజినల్ వాల్యూ, బయటికి ఇది కనిపించేది.
అంటే ఇక్కడ నేను ఫెరారీ అని ఇస్తే ఎప్పుడైతే యూజర్ వోల్వో నొక్కుతారో ఫెరారీ అనేది మనకి రీడింగ్ కింద వస్తుంది. మోస్ట్లీ మనకు కనిపించేది అక్కడ వాల్యూ ఒకటే అయి ఉంటుంది. మళ్ళీ ఆప్షన్ ఇద్దాం. ఈసారి ఏ ఆడి ఇద్దాం. సేవ్ చేసి ఇప్పుడు మీకు రిఫ్రెష్ చేస్తే మీకు చూసారు ఎలా వచ్చిందో. బిఆర్ కూడా ఇద్దాం. బిఆర్ ఇస్తే ఇంకా నీట్గా వస్తుంది. బిఆర్ దేని యూజ్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది వాటికి. చూసారా ఇప్పుడు రిజిస్టర్ కింద వచ్చింది. ఇప్పుడు దీని మీద నొక్కితే మనకి ఇలా వస్తుంది అనమాట, డ్రాప్ డౌన్ వస్తుంది. మీరు ఇంకా నీట్గా కావాలనుకుంటే ఇక్కడ కూడా బిఆర్ ఇవ్వండి, అప్పుడు ఇంకా చాలా నీట్గా వస్తుంది. చూసారా వోల్వో ఆడి. మీరు ఇలా ఇంకా చాలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆప్షన్ వాల్యూ ఫెరారీ అని ఇచ్చి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ అది యాడ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. సెలెక్ట్ అని ఇచ్చి దాని సబ్ ట్యాగ్ ఆప్షన్ అని ఇస్తే డ్రాప్ డౌన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఈ విధంగా మీరు ఒక ఫామ్ అనేది తయారు చేస్తారు. ఇవి ఉపయోగించుకొని మీరు ఒక కంప్లీట్ ఫామ్స్ని తయారు చేయగలరు. నెక్స్ట్ వీడియోలోని యాక్చువల్గా సబ్మిట్ ఎలా చేయాలి, సబ్మిట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం.